బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. సుమారు 8 కోట్లు విలువ చేసే యాంఫెటమైన్ డ్రగ్ తో పాటు ఒక కారు, 3 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్ర నుండి పారడైజ్ కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న కారుని వెంబడించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన 2 అరెస్టు చేసిన పోలీసులు పరారైన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే సుమారు 8 కోట్ల విలువైన 8 కిలోల యాంఫెటమైన్ డ్రగ్స్ తో పాటు కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు అయితే బోయిన్పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సుచిత్ర నుండి పారడైజ్ కు వెళ్లే క్రమంలో కూడా అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించి డైరీ ఫామ్ రహదారిపై పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్న పరిస్థితి. అయితే రంగారెడ్డి జిల్లా గుమ్మడి జిల్లాకు చెందిన నాగరాజు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ వినోద్ కుమార్ అని అరెస్ట్ చేశారు. అయితే దుండిగల్కి చెందిన శ్రీశైలం పరారులో ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే నగరానికి భారీగా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇప్పటికైతే ఈ శ్రీశైలం అయితే పరారులో ఉన్నారు. కానీ ఈ క్యాబ్ డ్రైవర్ వినోదతో పాటు నాగరాజును అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే భారీ ఎత్తున ఈ పోలీసులు ఈ పట్టుకోవడం మాత్రం ఈ సంచలనంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ పట్టుబడుతున్న పరిస్థితి. హైదరాబాద్ లో ఎంత నిఘా పెంచినా కూడా, ఎంత నిఘా నీరులో హైదరాబాద్ ఈ డ్రగ్స్ కోసం పహారా కాస్తున్నా కూడా ఈ డ్రగ్స్ మాత్రం భారీగా పట్టుబడడం అనేది కొంచెం పోలీసుకి సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు బోయినపల్లిది మాత్రం అంటే పెద్ద మొత్తంలో పట్టుకోవడం మాత్రం పోలీసులు సవాల్గా తీసుకున్న పరిస్థితి. మొత్తానికైతే వీరిని రిమాండ్ చేసి అంటే అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తున్నారు. అయితే ఎవరెవరితో వీరికి సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, అయితే వీళ్ళు ఎప్పటి నుండి ఇవి సరఫరా చేస్తున్నారనే కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మాత్రం శ్రీశైలం పట్టుకున్న తర్వాత ఇంకా పూర్తి వివరాలు అయితే వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా వారిద్దరిని ప్రస్తుతానికి అయితే పోలీసులు విచారిస్తారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.